ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఈ సందర్భంగా అనేక ప్రజా సమస్యలు అపరిష్కృతంగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం గత కాలంగా ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్య ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా వేలాది ఎకరాలు సాగు భూమికి అవసరమైనటువంటి గోదావరి జలాలని చింతలపూడి పథకం ద్వారా మళ్లించి ఎన్టీఆర్ జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాల ప్రజలకు వేలాది ఎకరాలు సాగు భూమికి సాగునీరు అందించేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని చెప్పేసి ఈ పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలోనే ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇప్పుడు నూతనంగా తిరిగి మరలా నూతన వ్యవసాయ శాఖ మంత్రి మరి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి వెంటనే వేలాది ఎకరాల సాగు భూమిని తీరందించేటువంటి పథకాన్ని పూర్తి చేయడం ద్వారా అన్నదాతకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ వైపుగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి దోహదపడాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. రెండవది, ఇవాళ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఏరువాక అలాగే తొలకరి స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు వివిధ ప్రాంతాల్లో మన రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో పంటలు సేద్యం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి పంట సహాయం కింద ప్రభుత్వం వెంటనే 20,000 రూపాయలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ 20,000 ఎకరాక లేదు 3 ఎకరాలక 5 ఎకరాలక స్పష్టత లేదు. మొత్తం కలిపి 20,000 రూపాయల లేదు ఎకరానికి 20,000, 5 ఎకరాలు ఉంటే ₹1,00,000 అనేటువంటి స్పష్టతని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఆ వైపులో కూడా పంట సహాయం కింద అది దానికి క్లారిటీ ఇవ్వవలసిందిగాను తక్షణమే బ్యాంకుల్లో జమ చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మూడవది, గత సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత రబీలో కరువు వచ్చిన సందర్భంగా కేంద్ర కరువు బృందాలు పర్యటిస్తున్నటువంటి పరిస్థితులను చూసాం. తర్వాత మిచోల్ తుఫాను వచ్చింది. కానీ ఈనాటి వరకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం కేంద్ర బృందాలు కరువు బృందాలు ఏమైతే ఉన్నాయో ఈ దొంగలు పడిన 6 నెలలకి పోలీసులు వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా ఇవాళ దరిదాపు తిరిగి మళ్ళీ పంటలు ప్రారంభమైనటువంటి సేద్యం నేపథ్యంలో తిరిగి ఇప్పుడు కరువు బృందాలు పర్యటించడం అంటే ఈ హాస్యాస్పదం. అంటే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఆ క్రమాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఇవాళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి చరిత్ర భారతదేశంలో రైతాంగానికి ఉన్నది. రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలు ఏమైపోతున్నాయో కూడా చూసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలే తల్లకిందులవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతాంగాన్ని విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగాలదు, ఆ పరిస్థితి లేదు. దానికి వాళ్ళ కేంద్రం ఉదాహరణ, మన రాష్ట్రంలో ఉదాహరణ. అందువల్ల ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేటువంటిది రైతుల కడగండ్లు తీర్చమని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇంకా ప్రభుత్వం నూతనంగా వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని స్వాగతిస్తూనే ప్రజా సమస్యల పట్ల తక్షణమే ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని చెప్పి ఈ ప్రథమంగా మా ఫస్ట్ డిమాండ్ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని
ఈ సందర్భంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా పాత్రికేయ సమావేశం ద్వారా భవిష్యత్తులో సిపిఐ ఈ ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఇది వెంటనే కనుక అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము రైతులను సమీకరించి ప్రజలను సమీకరించి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వానికి వినయపూర్వకంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.